నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల దాంపత్యవనం 6వ భాగం. ప్రొపరేటర్ మొదట ఆ అమ్మాయిని లోపలికి పిలిపించాడు. 5 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చింది. ఆ ముఖంలో వెళ్లినప్పటి చిరునవ్వు లేదు. కళ్లల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రొపరేటర్ తర్వాత ఫల్గుణని తన గదిలోకి రమ్మనమని అన్నాడు. ఫల్గుణ వెళ్ళాడు. ఆయన అతనిని చూడగానే చెప్పాడు, నువ్వు మాలతో వెళ్ళు. మళ్లీ ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపే వరకు వెంటే ఉండు. ఇందులో పెద్ద రహస్యమైనవి ఏమీ లేవు. మాల ఒక ఫ్రెండ్ ఇంటికి వెళుతుంది. వెంట అసలు మా అన్న కొడుకు జగదీష్ వెళ్లాల్సింది. వాడు క్రికెట్కి వెళ్ళాడు. ఫల్గుణ తలూపాడు. అందులో ఏదో రహస్యం లేనప్పుడు ఆయన ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. అయినా అతనికి అదంతా అనవసరం. మాలతో ఇంకా కొద్దిసేపు గడపవచ్చు, కలిసి తిరగవచ్చు అనే అవకాశం ఉందంటే అతనికి హాయి కలిగింది. ఇద్దరు కారులో మళ్లీ బయలుదేరారు. జూబ్లీ హిల్స్ లో ఉంది ఇల్లు. పెద్ద కాంపౌండ్. గేటు లోపలికి వెళ్లగానే మేడ మీద నుంచి భౌ భౌమంటూ మురిగే కుక్కలు. మాల కారు దిగింది. అతను కూడా దిగి వెంట వస్తుంటే, అవసరం లేదు, నేను వెళ్లగలను అంది. అతను ఆగిపోయాడు. 10 నిమిషాల్లో మాల తిరిగి వచ్చింది. ఈసారి భుజానికి కొత్త బ్యాగ్ ఉంది. ఆంటీ సింగపూరు నుంచి తెచ్చిందిట, నాకు ఇచ్చింది అంది సంతోషంగా చూస్తూ. కాని ఆ సంతోషం ఒక నటనగా కనిపించింది ఫల్గుణకి. ఇద్దరూ మళ్లీ కారులో బయలుదేరారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మాల అడిగింది. చాలా మంది అంటూ ఫల్గుణ చెల్లెళ్ల గురించి తమ్ముళ్ల గురించి చెప్పాడు. ఎంత అదృష్టం అంది. అంతమందిలో పుట్టటమా? అవును. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే. అతను తిరిగి చూశాడు. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపైన తర్వాత కళ్ళు తెరుస్తూ, డ్రైవర్, ముందు ఈ సారిని ఇంటి దగ్గర దింపేయాలి అంది. సరే అన్నాడతను. ఫల్గుణ అడ్రస్ చెప్పాడు. కారు అరగంటలో ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఫల్గుణ దిగాడు. 1 నిమిషం లోపలికి రాకూడదు? ష్యూర్. దిగి లోపలికి వచ్చింది. చాలా చిన్న ఇల్లు అన్నాడు చూపిస్తూ. మాల నవ్వింది. పిచ్చుకగూడు ఎంత చిన్నదిగా ఉంటుంది, అయినా అందులో ఎంత సుఖం. ఫల్గుణ తండ్రిని, చెల్లెళ్లని, తమ్ముళ్లని పరిచయం చేశాడు. వస్తాను. లేచింది. గుడ్ నైట్ అంది. మాల కారు దగ్గరికి వచ్చింది. తండ్రితో సహా అందరూ ఆమెను పంపటానికి బయటికి వచ్చారు. ఎప్పుడైనా వస్తుండమ్మా అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి కళ్లల్లో ఎందుకోగాని హఠాత్తుగా తడి మెరిసింది. వస్తానని కారులో కూర్చుంది. కారు వెళ్లిపోయింది. లోపలికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, ఎవర్రా ఆ అమ్మాయి? నాతో పనిచేస్తుంది. అబద్ధం చెప్పేశాడు. బాగా డబ్బుందా? తెలీదు. పిల్ల మంచిదిలాగానే ఉంది. ఫల్గుణకి తండ్రి స్వభావం తెలుసు. ఆయనకి డబ్బున్న వాళ్లంతా మంచివాళ్లే. వాళ్లు తమకి అప్పు ఇస్తే ఇంకా చాలా మంచివాళ్లు. ఫల్గుణకి ఆ రాత్రి పడుకుంటే మాల ఒక విచిత్ర వ్యక్తిగా కనిపించింది. ఫల్గుణ ప్రొపరేటరు తరచుగా మాలని ఫల్గుణని కలిపి ఎక్కడికైనా పంపుతూ ఉండేవాడు. ఫల్గుణకి ఆఫీస్ పని ఎక్కువగా లేదు. తరచుగా మాలతో కలిసి సినిమాకో షికారుకో వెళ్లటమే ప్రత్యేకమైన పనిగా ఉండేది. రాను రాను మాల అతనితో మొహమాటం విడిచి చనువుగా మాట్లాడసాగింది. మాల ఎప్పుడూ తన ఇంటికి పిలిచేది కాదు. 1-2 సార్లు ఆసక్తి కనపరచపోతే మాల ఆ ప్రసంగాన్ని నిర్మోహమాటంగా మార్చేసింది. మాలకి అయిష్టం అయిన ఆ ప్రసంగాన్ని పదే పదే తేవటం అతనికి బాగుండేది కాదు. ఒకసారి మాల సినిమాకు వెళ్దామని ఫోన్ చేసింది.
ఫల్గుణ రెడీగా ఉంటానని అన్నాడు. మాల కారులో వచ్చింది. ఫల్గుణని చూడగానే హుషారుగా, ఈరోజు మీకు నేను డిన్నర్ ఇస్తున్నాను. సినిమా అవగానే ఏదైనా హోటల్కి వెళదాం అంది. ఏమిటి విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. నిజంగా? అయితే పార్టీ ఇవ్వాల్సిన వంతు నాది. ఏం అవసరం లేదు. ఎందుకని? మీ జీతం అసలే తక్కువ. తమ్ముళ్ళు చెల్లాయిలు, చాలా బాధ్యత. మీ జీతం ఎంత? అప్రయత్నంగానే అడిగాడు. నా జీతమా? చెప్పబోయి అంతలోనే హఠాత్తుగా ఆగిపోయింది. ఆ కళ్లలో దాపరికపు పరదాలు అడ్డు వచ్చేసినాయి. ఎంతైతే ఎందుకు? ఎంతైనా మీకంటే ఎక్కువేగా. నాకు బాదరబందీ లేదు అంది. మాల ఎప్పుడూ ఇంతే, చనువుగా మాట్లాడుతూనే అంతలో దాపరికం చూపిస్తుంది. ఇద్దరూ బయలుదేరుతుండగా ఇంతలో తెల్లటి ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఫుల్ సూట్లో జగదీష్ దిగాడు. అతన్ని చూడగానే మాల ముఖం వెలవెలపోయింది. హలో బేబీ, ఇక్కడున్నావా? హ్యాపీ బర్త్డే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ. మాల ముఖంలో భయపడిన కుక్కపిల్ల స్వభావం కనిపిస్తుంది. కమాన్, మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజు మరుపురాని రోజులా నీకు జ్ఞాపకం మిగిలేలా చేస్తాను. అతను దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. నో. మాల చెయ్యి వదిలించుకుంది. అది వదిలించుకుంది అనే కంటే విదిలించుకుంది అంటే బాగుంటుంది. నేను ఇతనితో సినిమాకి వెళ్తున్నాను. ఈయన టికెట్స్ బుక్ చేసేశారు. వాళ్ళ నాన్నగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వెయిట్ చేస్తుంటారు. మాల గబగబా చెప్పేసింది. జగదీష్ అప్పుడే అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. సారీ జగదీష్, ఏమీ అనుకోవద్దు. నువ్వు ఊరిలో లేవు కదా అని నేను వీళ్లకి ప్రామిస్ చేశాను. జగదీష్ ఫల్గుణ వైపు చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడినాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు? అడిగాడు. ఫల్గుణ తడుముకోకుండా సినిమా పేరు, థియేటర్ పేరు చెప్పాడు. జగదీష్ క్షణంసేపు ఆలోచనగా చూశాడు. ఓకే, భుజాలు కుదిస్తూ నీ ఇష్టం అన్నట్లుగా అన్నాడు. థ్యాంక్ యూ అంది. ఆ కళ్లల్లో భయం లేలగా మెదులుతోంది. కనీసం టీ అయినా తీసుకుందాం రా. వద్దు, మళ్ళీ ఏమీ తినలేను అర్థిస్తున్నట్లుగా అంది. సరే, రేపు ఉదయం కలుస్తాను. అతను ఫల్గుణ వైపు ఒకసారి తీక్షణంగా చూసి వచ్చినంత వేగంగా వెళ్లిపోయాడు. అతని కారు శాంతం కదిలి వెళ్లిపోయే వరకు నిటారుగా బిగబట్టిన పెదవులతో చూస్తున్న మాల అతని కారు కనుమరుగు అవగానే పెద్దగా గాలి తీసుకుని గాఢంగా నిట్టూర్చింది. ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు అస్పష్టంగా అంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను తగ్గు స్వరంతో అన్నాడు ఫల్గుణ. మాల ఒక్కసారి ఉలిక్కిపడినట్లుగా పక్కకు తిరిగింది. ఫల్గుణ అక్కడ ఉన్నట్లు అప్పుడే గుర్తుకు వచ్చినట్లుగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో ఇబ్బంది ఉంది. వెళదామా అన్నాడు ఫల్గుణ. ఎక్కడికి? ఇక్కడి నుంచి సరాసరి థియేటర్కి. ఏ థియేటర్లో టికెట్స్ దొరికితే అక్కడ సినిమా చూస్తున్నాం. అక్కడ నుంచి మా ఇంటికి భోజనానికి. ఓ నో, నేను అతన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడాను. ఈరోజు మీ పుట్టినరోజు. పుట్టినరోజు నాడు అబద్ధం ఆడకూడదు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అన్నాడు. మాల మాట్లాడలేదు. ఇద్దరూ గేటు దాటి బయటికి వచ్చి రోడ్డు దగ్గర ఆటో ఎక్కారు. ఫల్గుణ థియేటర్ పేరు చెప్పాడు. ఆటో రివ్వున వెళుతోంది. థియేటర్ దగ్గరికి వచ్చారు. టికెట్లు కొంటుండగా మాల ఫల్గుణ చెయ్యి పట్టి వారించింది. సినిమా వద్దు. అదేమిటి? నేను తోచనప్పుడల్లా సినిమా చూస్తాను. ఈరోజు ఆ బోర్ పని ఎందుకు చెయ్యాలి? మనం ఎక్కడైనా కాసేపు తిరుగుదాం. టికెట్లు కావాలా, అవసరం లేదా? టికెట్లు ఇచ్చే అతను చిరాగ్గా అడిగాడు. వద్దు. ఫల్గుణ డబ్బు జేబులో పెట్టేసుకున్నాడు. ఇద్దరూ థియేటర్ ఆవరణ దాటి బయటికి వచ్చారు. అక్కడ ఆటోలు, టాక్సీలు ఏవీ లేవు. నడుద్దాం అంది మాల.
ఇద్దరూ పెరేడ్ గ్రౌండ్ పక్క నుంచి నడవసాగారు. దూరంగా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఫల్గుణ పక్కన నడుస్తున్న మాల హఠాత్తుగా అతని చేయి పట్టుకుంది. అతని చేతివేళ్లతో తన చేతివేళ్లు కలుపుతూ, ఇలా నడుస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా అంది. ఎంత హాయిగా ఉంది? పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా ఉంది. అంటే మీరు పంజరం లాంటి ఇంట్లో ఉన్నారా? ఇల్లా? మాల విరగబడి నవ్వింది. ఇంతవరకు నాకు మా ఇల్లు అనేదే తెలీదు. అంటే? మాల హఠాత్తుగా మళ్లీ సీరియస్ గా అయింది. చూపుడు వేలుతో చూపిస్తూ, ఇదిగో ఈరోజు నా బర్త్డే, అవునా అంది. అవును. నాకీ వాగ్దానం బహుమతిగా ఇస్తారా? ఇస్తాను. ఏమిటది? నా గురించి మీరు ఎప్పుడూ ఏ వివరాలు అడగకూడదు. సరే, అడగను. థాంక్యూ అంది. ఇద్దరూ చాలా దూరం నడిచారు. అక్కడ డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది. మాల ఎక్కుదాం అంది. ఇద్దరూ ఎక్కారు. సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్ళింది అది. అక్కడ దిగి స్టేషన్ అంతా కలియ తిరిగారు. అక్కడ వెళ్లటానికి సిద్ధంగా ఒక ట్రైన్ కనిపించింది. మాల దానిని చూస్తూ అంది. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ట్రైన్ ఎక్కి మీతో కలిసి ఎక్కడికైనా దూరంగా, చాలా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది. ఎందుకని? ఇక్కడ మీకు బాగాలేదా? నేను అంటే తెలియని చోటుకి వెళ్లిపోవాలి అనిపిస్తోంది. ఇక్కడ మీకు తెలిసిన వాళ్లంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. నేను కూడా? గుండె మీద చేయి పెట్టుకుంటూ అడిగాడు. మీరా? మీరు కాదు. ఐ లైక్ యూ వెరీ మచ్ అంది. దూరంగా వెలుగుతున్న రంగు లైట్లు మాల ముఖం మీద పడుతున్నాయి. మాల ముఖం ఆ దీపపు వెలుగులో మెరుస్తోంది. ఆ ముఖం అమాయకంగా కంటే అందంగా, చురుగ్గా అనిపిస్తోంది. ఆ ముఖంలో దాపరికం బాగా ఉంది. తనని తాను దాచుకుని తనని మరో విధంగా బయట ప్రపంచానికి కనపరిచే చాకచక్యం బాగా కనిపిస్తోంది. ఇంటికి వెళదామా అన్నాడు ఫల్గుణ. అంది. ఇద్దరూ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ మాలని చూడగానే సంబరపడ్డారు. తండ్రి కూడా మాలని ఆప్యాయంగా పలకరించాడు. అయ్యో, ఆమె పుట్టినరోజు, స్పెషల్ ఏం చెయ్యను అంది చెల్లెలు. సేమియా ఉందా? పాయసం చేద్దాం అన్నాడతను. వద్దు వద్దు, నాకేం వద్దు, మీరు ఏది తింటే అది పెట్టండి అంది. ఫల్గుణ వంట ఇంట్లోకి వెళ్ళాడు. చెల్లెలికి పాయసం చేయడం రాదు. తనే స్వయంగా చేశాడు. కప్పులో పోసి తెచ్చాడు. మొదట చెంచాతో తినిపిస్తూ, విష్ యూ ఏ వెరీ వెరీ స్వీట్ బర్త్డే. థాంక్యూ అంటుండగానే మాల కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. భోజనంలోకి కూర, చారు తప్ప ఇంకేం లేవు. ముందు నేను చెప్పలేకపోయాను ఇంట్లో అన్నాడు ఫల్గుణ నొచ్చుకుంటున్నట్లుగా. అలా అనకండి. 5 స్టార్ హోటల్లో బెస్ట్ డిన్నర్ తిన్నప్పుడు కూడా నాకింత తృప్తిగా, రుచిగా అనిపించలేదు అంది మాల. భోజనాలు అయిన తర్వాత అందరూ టేపు పెట్టుకుని విన్నారు. ఫల్గుణ ఆఖరి చెల్లెలు స్కూల్లో చేసిన డాన్స్ చేసి చూపింది. రాత్రి 11 గంటలయింది. ఇక వెళ్తాను. వెళ్లలేక వెళ్లడానికి లేస్తూ అంది. ఫల్గుణ ఆటో తెచ్చాడు. నేను వచ్చి దింపుతాను అన్నాడు. వద్దు, అవసరం లేదు అంది. నేను వస్తాను. ఇంత రాత్రివేళ మిమ్మల్ని ఒక్కరిని ఒంటరిగా పంపి నేను నిశ్చింతగా నిద్రపోగలనా అన్నాడు ఆటో ఎక్కుతూ. మాల అతనని కాదనలేకపోయింది. ఇద్దరూ ఆటో ఎక్కిన తర్వాత మాల ఒక అడ్రస్ చెప్పింది. ఆటో సరాసరి ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఫల్గుణ కూడా దిగి గేటు వరకు వచ్చాడు. మా అంకుల్ చూస్తే చిరాకు పడతాడు. వాళ్ళు తలుపులు తెరవకముందే మీరు దయించి వెళ్ళండి అర్థిస్తున్నట్లుగా అంది. ఫల్గుణ సరేనని తల ఊపాడు. అతను వెనక్కి తిరుగుతుంటే మాల ఒక్క నిమిషం అంది. అతను వెనక్కి తిరిగాడు. మాల అతని భుజాలు పట్టుకుంది. అతని చెక్కిల మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లైక్ యూ అంది. ఫల్గుణ ఒక్క నిమిషం
అప్రతిభుడైనట్లు నిలబడిపోయాడు. ఆ తర్వాత గుడ్ నైట్ అని వచ్చేశాడు. ఆటోలో కూర్చున్న అతను చేత్తో చెంప మీద తుడుచుకున్నాడు. ఆ స్పర్శ పోనట్టే ఉంది. ఫల్గుణ మర్నాడు 9 గంటలకి ఆఫీసుకు వెళ్లే ముందు తోవలో రాత్రి మాలని దింపిన ఇంటి ముందు ఆగాడు. అతను రోడ్డుకి అవతల కిల్లి షాపు దగ్గర నిలబడి ఎదురుగా కనిపిస్తున్న ఇంటివైపు చూడసాగాడు. ఆ ఇంట్లోంచి విభూది రేఖలు ధరించి నల్లగా పొట్టిగా పళ్ళెత్తుగా ఉన్న ఒక ఆయన గిన్నె ఒకటి చేత్తో పట్టుకుని వచ్చి వాకిట్లో ఉన్న మందార పూలు కోసుకుంటున్నాడు. అతను మాలకి అంకుల్ అవుతాడా? 2 జడలు వేసుకుని భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బయటికి వచ్చిన అమ్మాయి గేటు తీసుకుని వేచి చూస్తున్న రిక్షా ఎక్కి వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్లే ముందు అక్క టాటా. కిటికీలో నుంచి ఒక అమ్మాయి చూసి చేయి ఊపింది. ఆ అమ్మాయి మాల కాదు, కనీసం మాల పోలికలు కూడా లేవు. ఫల్గుణ ఓపికగా చూస్తున్నాడు. గంట గడిచింది. ఆ తలుపు లోపలికి వేసేశారు. ఎంతకు మాల జాడలేదు. ఫల్గుణ ఒక క్షణం ఆలోచించాడు. ధైర్యం చేసి ఆ ఇంటికి సరాసరి వెళ్లాడు. గేటు తెరుస్తుంటే గుండెలు పీచు పీచుమన్నాయి. భుజాల కుదింపుతో తనకి తానే ధైర్యం తెచ్చుకున్నాడు. వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఇందాకటి ఆయనే వచ్చి తలుపులు తెరిచాడు. ఫల్గుణ ఆయనకి నమస్కారం చేశాడు. మాల ఉందా అండి? ఆయన ఫల్గుణని యగాదిగా చూశాడు. మాల? ఏ మాల? అదే రత్నమాల అండి. రత్నమాల? ఆవిడ ఎవరు? మాకు తెలియదే. ఫల్గుణ వచ్చాడని చెప్పండి. అసలు ఆవిడ మా ఇంట్లో లేదంటుంటే ఆయన కసిరాడు. ఇంతలో ఆయన భార్య కాబోలు ఆవిడ చింతపండు గిన్నెలో పిండుతూ వచ్చింది. ఎవరు అంది. ఎవరో మాల కావాలిట. మాల ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఫల్గుణ వెనక్కి తిరిగి వస్తుంటే ఆవిడ అంది. మాలా లేదు గీలా లేదు, అంతా దొంగ వేషం. ఎదురుగా మనం లేకపోతే ఏదో ఒకటి ఎత్తుకుపోవడానికి. మొన్న మన పక్కింటి మా అమ్మ చెప్పింది. పగలు ఇలాగే ఒక కుర్రాడు ఏదో అడ్రస్ కావాలని వచ్చాడుట. ఆ రాత్రి దొంగతనం జరిగిందట. అంతా దొంగ వెధవలు. ఫల్గుణ గేటు దాటి వస్తుంటే ఈ మాటలు చెవినపడ్డాయి. అతని ముఖం ఎర్రబడింది. ఎదురుగా కిల్లి షాపు దగ్గరకు వచ్చాడు. అక్కడ కిల్లి కట్టించుకుంటూ ఆ ఇంట్లో మాలా అనే అమ్మాయి ఉంటుందా అంటూ మాలని వర్ణించి చెప్పాడు. ఆ ఇంట్లో ఆ వయసు వాళ్ళెవరూ లేరు. ఆ ముసలాయన, ఆవిడ, ఆ చిన్నపిల్ల తప్ప అన్నాడతను. ఫల్గుణకి మతిపోయినట్లయింది. మాల ఆ రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళు కాకపోతే అర్ధరాత్రి వేళ ఎలా వెళ్తుంది? పోనీ పరిచయస్తులైనా మాల తెలిసినట్టు చెప్పలేదే. అతను ఆఫీసుకు వచ్చాడు. సాయంత్రం మాల వచ్చింది. అతను జరిగిందంతా చెప్పాడు. మాల విరగబడి నవ్వింది. అసలు ఆ ఇల్లు ఎవరిదో నాకు తెలీదు. నేను మీ పోరు పడలేక ఆ గేటు తీసుకుని వెళ్ళాను. కాంపౌండ్ బెల్ కొట్టి శారదా ఉందా అండి అన్నాను. వాళ్ళు తలుపు తెరిచారు. శారదా తెలియదు అన్నారు. అడ్రస్ తప్పు, ఇంటి నంబరు చూడనేలేదు అని సారీ చెప్పి వచ్చేశాను. నువ్వు వెళ్లిపోయిన తర్వాత నేను వేరే ఆటోలో వెళ్లిపోయాను. ఫల్గుణ సీరియస్ గా అన్నాడు. నేను చేసిన తప్పేమిటో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అన్నాడు. ఏమిటి? నీ గురించి ఏ ఆరాలో అడగనని వాగ్దానం చేశాను. ఆరా తీయబోయాను. ఇక ముందెప్పుడూ అలాంటి తెలివి తక్కువ పని చేయను. థ్యాంక్యూ. చెప్పగలిగిన సమయం వస్తే నేనే చెబుతాను. మీ దగ్గర దాపరికం ఉంచాలని నాకేం లేదు. ఓకే, నేను మిమ్మల్ని ఒక సాయం అడగడానికి వచ్చాను అంది. ఏమిటది అన్నాడు. నేను 4 రోజులు సెలవు తీసుకుంటున్నాను. నాతో మీరు ఒక ఊరు రావాలి. ఏ ఊరు?
ఆదిలాబాదు దగ్గర ఓ పల్లెటూరు. అతను అదిరిపడ్డాడు. అక్కడ మీకెవరున్నారు? ఎవరూ లేరు. మా అమ్మా నాన్నలు గడిపిన చోటు అది. వాళ్ళు బ్రతికి ఉంటే నేను అక్కడ అల్లారు ముద్దుగా పెరిగి ఉండేదాన్ని. మాల గొంతు గద్గతంగా అయింది. కాస్త ఆగింది. ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతులు ఎవరో తెలుసా? ఎవరు? తల్లి తండ్రి లేనివారు. వాళ్ళు లేకపోతే మనల్ని పట్టించుకునేవారెవ్వరూ ఉండరు. నేను అంగీకరించను. ఎందుకని? తల్లి తండ్రి ఉన్నా పిల్లల్ని చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనుషుల్లో దురదృష్టవంతులు ఎవరంటే నిజమైన స్నేహితులు లేనివాళ్లు. మాల మౌనంగా ఉండిపోయింది. ఫల్గుణ అన్నాడు, ఒక ప్రాణ స్నేహితుడు ఉంటే జీవితంలో కొండంత అండ ఉన్నట్టే అని నమ్ముతాను నేను. మీకెవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. నేను ఆ రకంగా చాలా దురదృష్టవంతుణ్ణి. మీరు చెప్పండి. ఆ ఊరిలో ఎవరు మీ నాన్న? మా నాన్న పేరు రవిచంద్ర. మా అమ్మ పేరు బిజిలి. వారిది విచిత్రమైన దాంపత్యం. మా నాన్న చదువుకున్నవాడట, డబ్బు కలవాడట. అమ్మకి చదువు లేదు. మా అమ్మకి నాన్న అంటే దైవంతో సమానం. వారిది ఒక పవిత్రమైన దాంపత్యం. వారిది ఒక పవిత్రమైన దాంపత్యవనం అని అమ్మ డైరీలో రాసుకుంది. మీ అమ్మకి చదువు రాదే మరి? ఫల్గుణ విచిత్రంగా అడిగాడు. అవును, రాదు. మా అమ్మ జైలులో ఉన్నప్పుడు ఒక క్రైస్తవంతో పాటు ఒకే గదిలో ఉందిట. అమ్మ ఆవిడ దగ్గర చదువుకుంది. తన జీవితం అంతా ఒక డైరీలో రాసింది. ఆవిడ విడుదల అయ్యింది. ఆవిడ ఆరోగ్యం చాలా పాడైపోయింది. తర్వాత ఎక్కువ రోజులు బ్రతకలేదు. మీ అమ్మ నీకు తెలుసా? తెలుసు. కానీ ఎక్కువ కాలం ఆవిడతో కలిసి బ్రతికే భాగ్యం లేదు. క్యాన్సర్తో ఆవిడ బాధపడుతుంది. 2 నెలలకి పోతుంది అనగా నేను ఆమె దగ్గరకు వెళ్లాను. అప్పటికి నాకు 10 సంవత్సరాల వయసు. ఆవిడతో గడిపిన ఆ 2 నెలలు నా జీవితంలో స్వర్గం అనుభవించాను. నేనిప్పుడు ఇలా బ్రతుకుతున్నానంటే ఆవిడ ప్రేమ ఇచ్చిన మనోబలమే. అమ్మ ఏమనేదో తెలుసా? ప్రతి మనిషికి ధైర్యం ఉండాలిట. అప్పుడు ఏ బాధలు ఏం చేయగుట. ఫల్గుణ వింటున్నాడు. అతనికి బిజిలీ రవిచంద్రల కథ నాకు తెలుసు అని చెప్పాలనిపించింది. కాని మౌనంగా ఉండిపోయాడు. తనకు తెలుసునని చెప్పి మాల ఉత్సాహం భంగపరచటం అతనికి ఇష్టం లేదు. మాల తల్లి గురించి, ఒక పవిత్ర గ్రంథం గురించి మాట్లాడినంత ఉత్సాహంగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా చెబుతోంది. చివరగా నాకు ఆ ఇల్లు చూడాలని ఉంది. అక్కడికి రానిస్తారా? నేను రిపోర్టర్నని చెబుతాను. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. ఫల్గుణ ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినది తను మాట్లాడకుండా చెయ్యాలి. కాని ఆ అమ్మాయిని ఏ విషయం గురించి తను ప్రశ్నించకూడదు. ఇది చిత్రమైన స్నేహం అనిపించసాగింది. మాల ఏదో దాస్తోంది. కాని అది తన కోసం కాదు. అదేదో చెప్పలేని విషయం. అంతమాత్రం అతనికి అర్థం కాసాగింది. బిజిలీ కూతురు రత్నమాల తన జీవితంలో ఇలా రావటం అతనికి అద్భుతమైన అనుభవంగా ఉంది. రత్నమాల అంటే అతనికి రెట్టింపు ఆసక్తి కలగసాగింది. రత్నమాల, ఫల్గుణ కారులో బిజిలీ ఊరు బయలుదేరారు. ఫల్గుణ మనసు తమాషాగా ఉంది. 4-5 నెలల క్రితం ఇక్కడ నుంచి హఠాత్తుగా వెళ్లిపోయిన తను మళ్లీ బిజిలీ కూతురుతో ఇలా రావటం ఊహించలేని విషయం. ఊరిలో కాలు పెట్టగానే ఫల్గుణకి తెలిసిన వాళ్లు చుట్టేశారు. ఈ అమ్మాయి ఎవరు? నీ భార్య అని అడిగారు. కాదు, మా బంధువుల అమ్మాయి అని చెప్పాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. ఊరికినే, నేను ఉన్న ఊరు చూపించటానికి అన్నాడు. రత్న వాళ్లనే మౌనంగా చూస్తోంది. ఇద్దరూ మధ్యాహ్నం వేళ ఆ మేడ దగ్గరికి వచ్చారు. రత్న దూరం నుంచి పాడుబడిన ఆ మేడని చూస్తూ మంత్రముగ్ధురాలిలా అలాగే నిలబడిపోయింది. అమ్మ బ్రతికిన ఆ 2 నెలలు నాకు అనుక్షణం ఈ ఇంటి గురించే చెప్పేది.
ఆవిడ శారీరకంగా అక్కడెక్కడో ఉన్నా ఆవిడ మనసు ఇక్కడే తిరుగుతూ ఉండేది అంది. నాన్న చచ్చిపోయినా నాన్న జ్ఞాపకాల్లోనే ఆవిడ జీవించింది. ఇద్దరూ నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. కోటయ్య దగ్గుతూ లేచి వచ్చాడు. కోటయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఫల్గుణ అడిగాడు. తెలుసు బాబూ, మీ బంధువుల అమ్మాయట కదూ అన్నాడు. కోటయ్య గుర్తుపట్టలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఉన్న ఈ అమ్మాయిలో బిజిలీ కంటే రవిచంద్ర పోలికలే ఉన్నాయి. ఇల్లు చూస్తాం కోటయ్య అన్నాడు. ఏం చూస్తారు బాబూ, ఈ దెయ్యాల కొంపని అన్నాడు. అంటూనే వారి కోరికను కాదనలేనట్టుగా తలుపులు తీశాడు. రత్న పని కంటే ముందు వెళ్ళింది. అక్కడున్న హాలంతా కలియతిరిగింది. గోడ మీద రక్తపు మరకలు నల్లగా మాసి ఉన్నాయి. రత్న ఆప్యాయంగా చేతితో ఆ మరకలని తడిమింది. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది. మళ్లీ దిగి వచ్చింది. ఇల్లంతా ప్రతి గది చూసింది. రకరకాలుగా ఆ ఇంటిని ఫోటోలు తీసింది. చూస్తుండగానే సాయంత్రం అయింది. రత్న బయట నుంచి ఇంకా ఫోటోలు తీస్తోంది. ఫల్గుణ అక్కడ గడ్డిలో జేబురుమాలు తల క్రింద వేసుకుని పడుకున్నాడు. అలసటగా ఉందా అంది. లేదు అన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది అంది. నాక్కూడా అన్నాడతను. నీకెందుకో చెప్పు. నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి. రత్న మూతి ముడిచింది. ఇక్కడ మనం 2 రోజులు ఉందాం అంది. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. మర్నాడు ఉదయం అడవిలోకి వెళ్లారు. రాళ్లు కొట్టే క్వారీకి వెళ్లి వచ్చారు. రత్న అడవిలో పరిగెత్తేది. నోటికి చేయి అడ్డం పెట్టి కూ అని అరిచి అది ప్రతిధ్వని ఇస్తే కిలకిలా నవ్వేది. ఫల్గుణ రత్ననే చూస్తుండేవాడు. రత్నలో బిజిలీ నిర్మలత్వం, రవిచంద్రలోని తెలివితేటలు రెండూ వచ్చాయి. రత్న సిటీలో ఉండే వాళ్ల మధ్య నిరాడంబరంగా, పల్లెటూరి వాళ్ల మధ్య బస్తీ పిల్లగా ఉంటుంది. రత్న పూతల వాళ్లని చూసి భుజాలు కుదిస్తూ, అబ్బా వీళ్ళా నా వాళ్ళు, నేనెన్ని బాధలు పడ్డా ఆ జీవితమే బాగుంది, ఈ మొరటుతనం నేను అసలు ఊహించలేను అంది. ఎక్కడ ఉంటే అక్కడే అలవాటైపోతుంది, మనిషి అలవాటుకు బానిస అన్నాడు ఫల్గుణ. 2 రోజులు గడిపి ఇద్దరూ హైదరాబాదు తిరుగుముఖం పట్టారు. ఆ ఊరిని గురించి బోలెడన్ని జ్ఞాపకాలు వెంట తెచ్చుకుంది రత్న. ఆ ఊరిలో ఆ మేడ, వీధులు అన్నీ ఫోటోలలో బంధించి తెచ్చుకుంది. ఆ ప్రయాణంలో రత్న, ఫల్గుణ మరీ దగ్గర అయ్యారు. ఫల్గుణ మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ రోజు అతనికి ఎందుకో నిద్ర రావటం లేదు. ఊరి నుంచి వచ్చి 4 రోజులయ్యింది. రత్న ఆనాడు కనిపించటం మళ్లీ కంటికి కానరాలేదు. రత్నకి ఏమైంది? కనీసం ఫోనుగాని చీటీగాని కూడా లేదు. ఫల్గుణకి ఎలాగో ఉంది. ఆ అమ్మాయి గురించి పట్టించుకోకూడదని, పట్టించుకున్నందువల్ల జరిగేదేమీ లేదని అతని మనసు పరిపరి విధాల పోతోంది. అతని మనసులో నుంచి రత్నమాలను తీసివేయాలని అతను ఎంతగానో చూస్తున్నాడు. కాని సాధ్యం కావడం లేదు. రత్న ఎక్కడుందో తెలియదు. కనీసం ఫోన్ నంబర్ కూడా తెలియదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు అనిపించసాగింది. ఆ జగదీష్ ఎక్కడికైనా తీసుకువెళ్లాడేమో. జగదీష్ అంటే రత్నకి ఇష్టం లేదు. అయినా ఏదో భయంతో ఆ అమ్మాయి వాళ్లకి వినయంగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద వాళ్ళు ఏదో అధికారంతో ప్రవర్తిస్తున్నారు. ఏమిటా అధికారం? అదే ఫల్గుణకి అర్థం కావడం లేదు. నిద్రపట్టని అతను మంచం మీద అటూ ఇటూ పొర్లుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఎవరో తలుపులు బాదిన శబ్దం వినిపించింది. అతను లేచి కూర్చున్నాడు. ఎవరు అన్నాడు. సమాధానం రాలేదు. మళ్లీ బిగ్గరగా ఎవరు అన్నాడు. ఎవ్వరూ పలకలేదు. ఈసారి తలుపులు మరింత బాదటం వినిపించింది. అతను లేచి లైటు వేశాడు. వెళ్లి తలుపులు తీశాడు. ఎదురుగా రత్న నిలబడింది. నుదుటి మీద పెద్ద గాయం ఉంది. రక్తం కారుతోంది. చెంపల మీద వేళ్ల వాతలు తేలి కనిపిస్తున్నాయి. పైపెదవి వాచి లావుగా అయింది. ఫల్గుణని చూడగానే
రత్న గబాన్ల లోపలికి వచ్చి తనే తలుపులు మూసేసి గడియ పెట్టి అతని వైపు తిరిగింది. రత్న రత్న ముఖం చూసి ఆతృతగా పిలిచాడు అతను. అతని చూపుల్లో ఏమిటి దారుణం అనే ప్రశ్న కనిపిస్తోంది. పాల్గి. రత్న క్షణంసేపు అతని వైపు చూసింది. ఆ వెంటనే 2 అడుగులు దగ్గరకు వేసి అతన్ని పట్టుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంది. మరుక్షణంలో దుఃఖపు కెరటం ఆమె నుంచి వివ్వెత్తున లేచింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. రత్న, ఏమైంది? ఏం చెప్పను? వింటే నువ్వే అసహ్యించుకుంటావు. మనం స్నేహితులం. నేను నిన్ను అసహ్యించుకుంటే నన్ను నేను అసహ్యించుకున్నట్టే. ఏం జరిగిందో చెప్పు, దయవించి చెప్పు. అతను భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. వాళ్ళకి నేను ఎదురు తిరిగాను. ఎవరికి? జగదీష్కి వాళ్ళ బాబాయికి. ఏం చేయమన్నారు నిన్ను? ఓ ఫల్గున్, ఆ విషయం మాత్రం అడగకు. నేను వాళ్ళకి ఎదురు తిరిగాను. వాళ్ళు నన్ను కొట్టారు. నేను పారిపోయి వచ్చాను. తెల్లవారేలోగా నన్ను ఎక్కడైనా నువ్వు దాచేయగలవు అనే ధైర్యంతో వచ్చాను. ఫల్గుణకి ఆమె ఆంతర్యం అర్థమైంది. ఈ అమ్మాయి ఆపదలో ఉంది. అంతవరకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఓకే. అతను రత్నని చెయ్యి పట్టి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. వాళ్లు దూది తెచ్చి రత్న ముఖానికి అయిన గాయం తుడిచి కట్టుకట్టసాగారు. రత్న అతని పొట్టకి తల ఆనించి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది, ఎంత ధైర్యంగా ఉంది అంది. ఆ గొంతు అస్పష్టంగా అలసటగా ఉంది. ఫల్గుణ మంచం మీద దిండు సరిచేసి నువ్వు పడుకో అన్నాడు. వాళ్ళు వస్తారేమో అంది. ఇక్కడికి ఎవరూ రారు, నువ్వు పడుకో అన్నాడు. రత్నని అతను భుజాలు పట్టి బలవంతంగా పడుకోబెట్టాడు. పడుకున్న రత్న అతని వైపు చూసింది. ఆ కళ్ళు బేలగా భయం భయంగా ఉన్నాయి. అతను మంచం మీద కూర్చున్నాడు. రత్న చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ నిద్రపో అన్నాడు. నిద్ర? నేనా అంది. అవును, నాకస్సలు నిద్ర రాదు అంది. ఎందుకని? భయం వేస్తుంది. దేనికి? వాళ్ళెక్కడ వస్తారోనని. ఇక్కడే కాదు, ఎక్కడున్నా అంతే. నాకు కంటి నిండా నిద్రే రాదు. నిద్రపోవాలన్నా స్నానం చేయాలన్నా చచ్చేంత భయం. ఎందుకు రత్న? ఆత్మీయంగా అడిగాడు. రత్న అతని చేయి పట్టుకుంది. అతని వైపు చూస్తూ అంది. నాకు వాళ్ళంటే చాలా భయం. ఎందుకంటే రత్న హఠాత్తుగా చెప్పసాగింది. నా తల్లిదండ్రులెవరో తెలీదు. నన్ను సోరయ్య అని, ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. ఆయనకు పిల్లలు లేకపోతే నన్ను పెంచారు. నేను చాలా రోజులు వాళ్లే మా అమ్మా నాన్న అనుకున్నాను. ఒకసారి కాదని వాళ్ల మాటల సందర్భంలో తెలుసుకున్నాను. వాళ్ళు నాకు అమ్మా నాన్నలు కాదు. నాకెలాగో అనిపించింది. అప్పటికి నాకు 10 ఏళ్లు. ఒక రోజున సూరయ్య వచ్చి మీ అమ్మ వస్తుంది అని చెప్పాడు. నేను ఎంతో సంతోషపడ్డాను. ఆవిడ వచ్చింది. ఆవిడ తెల్లగా అందంగా ఉంది. కాని ఆవిడ సుస్థి మనిషి, క్రైస్తవ మతస్థురాలు. ఆవిడ నన్ను చూడగానే కౌగిలించుకుంది. తన గురించి, మా నాన్న గురించి, మా ఊరు గురించి చెప్పసాగింది. ఆవిడ జైలుకు వెళ్లి వచ్చిందని, ఆవిడికి తోటి ఖైదీగా ఉన్నావిడ చదువు చెప్పిందని తెలిసింది. ఆవిడ నా పెళ్లి చూడాలని తాపత్రయపడింది. సూరయ్యకి ఇంటి ప్రక్కన ఉండే కుటుంబం ఒక సంబంధం తెచ్చాడు. పిల్లాడు ఏదో మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడని, అతను చేసుకుంటాడని అన్నాడు సూరయ్య. మా అమ్మ కుర్రాడిని చూసి ఒప్పుకున్నారు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా రోగిష్టి అమ్మ కోసం ఒప్పుకున్నాను. సూరయ్య ఒప్పుకోమని ఆదేశించాడు. పెళ్లి క్లుప్తంగా జరిగింది. ఫోటోలు తీశారు. పెళ్లి అయిన 30 రోజుల లోపలే మా అమ్మ చచ్చిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్న అతని పేరు మురళి. మా అమ్మ చచ్చిపోగానే అతను నన్ను పంపమని పేచీ పెట్టాడు. సూరయ్య, రత్న చిన్నపిల్ల, చదువుకుంటుంది, చదువు అయిపోయిన తర్వాత పంపిస్తామని అన్నాడు. మురళి వినలేదు.
నాతో పాటు మా అమ్మ నగలు, డబ్బు ఇమ్మని పేచీ పెట్టాడు. సూరయ్య ఇవ్వనంటే అసలు వదిలేస్తానని బెదిరించాడు. సూరయ్య కాదనలేకపోయాడు. మంచి రోజు చూసి నాకు చీర, సారే ఇచ్చి లక్షణంగా అత్తవారింటికి పంపారు. మురళి నా వెంట ఎవ్వరూ రానవసరం లేదు అన్నాడు. దుర్గమ్మకి ఎంతో నిరాశ కలిగింది. వాళ్లు మమ్మల్ని పంపటానికి స్టేషన్కు వచ్చారు. మేం మద్రాసు వెళ్లే రైలు ఎక్కాము. రైలు బయలుదేరింది. కాచిపేట రాగానే మురళి నన్ను రైలు దిగమన్నాడు. నేను దిగాను. మేం అక్కడ నుండి మద్రాసు వెళ్లలేదు. తిరిగి భువనగిరి వచ్చాము. మనం మద్రాసు వెళ్లలేదేంటి అని నేను అడిగితే మురళి నన్ను నోరు మూసుకోమని కసిరాడు. భువనగిరిలో వాళ్ల మామయ్య ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆడవాళ్లు 4 వాళ్ళు అందరి ఆడవాళ్లలా పనులు చేయరు. 24 గంటలు షోకులు చేసుకుని చీర మాయకుండా కూర్చుంటారు. పనికి వేరే ఆడవాళ్లున్నారు. అక్కడ నా వయసు ఆడపిల్లలు లేరు. రకరకాల మగవాళ్లు వచ్చేవాళ్లు. వాళ్లు వీళ్లతో సరసాలు ఆడేవాళ్లు. నాకు సిగ్గేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మురళి మేనమామ కసిరినట్టు పిలిచి ఇక్కడే ఉండు అనేవాడు. వాళ్లకి నేను విసరాలి, మంచినీళ్లు అందించాలి. నా 10వ ఏటనే ఈ వాతావరణం నాకు అసహ్యంగా అనిపించసాగింది. అక్కడి నుంచి పారిపోవాలని చూశాను, కాని సాధ్యం కాలేదు. ఒకసారి ఎలాగో తప్పించుకుని రైల్వే స్టేషన్ వరకు వచ్చాను. ఇంతలో మురళి వచ్చాడు. నన్ను కొట్టి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నేను వీధి ముఖం ఎలా ఉంటుందో చూడలేదు. నాకు మా అమ్మ గుర్తు వచ్చేది, ఏడుపు వచ్చేది. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయో అనిపించేది. ఒకరోజున హఠాత్తుగా పోలీసులు వచ్చారు. వాళ్లు మురళిని, మావయ్యని, ఆడవాళ్లని అందరినీ అరెస్టు చేశారు. నాకు హమ్మయ్యా అనిపించింది. నన్ను ఒక స్కూలుకి పంపారు. నేను సూరయ్య అడ్రస్ చెప్పాను. దుర్గమ్మ చూడటానికి వచ్చింది. ఆవిడ ముఖాన బొట్టు లేదు. సూరయ్య చచ్చిపోయాడుట. నా గురించి ఎంతో ఆరా తీశాడుట. నన్ను తనతో తీసుకువెళ్లే స్తోమత లేదు అంది. తనే అన్నదమ్ముల దగ్గర ఉంటుందట. నన్ను ఇప్పుడు తీసుకువెళితే వాళ్లు తిడతారుట. నా తిప్పలు నన్ను పడమంది. ఆ సర్వేశ్వరుడినే నమ్ముకో, ఆ పరాత్పరుడే అందరికీ దిక్కు అంది. నేను పోలీసులు చేర్పించిన దొంగ పిల్లలని మార్పు తెచ్చే హాస్టల్లో ఉండిపోయాను. అక్కడ అందరూ దొంగ పిల్లలే. జేబులు కొట్టిన వాళ్లు, తల్లిని చంపేవాళ్లు, ఇలా ఎన్నెన్ని రకాలో. అక్కడే చాలా సంవత్సరాలున్నాను. చదువు నేర్చుకున్నాను. ఆట పాట వచ్చింది. నాకు 18 సంవత్సరాలు. ఓసారి ఎక్కడో ఎవరి ఇంట్లోనో తోడు కావాలి అంటూ పంపించారు. వాళ్లు డబ్బున్న వాళ్లే, కాని చాలా పీనాసి వాళ్లు. నా కడుపు నిండా అన్నం పెట్టేవాళ్లు కాదు. వాళ్ల ఇంటికి దాసు అని ఒక కుర్రాడు వచ్చేవాడు. అతను ఫ్యాషన్ గా బట్టలు వేసుకునేవాడు. జుట్టు షోకుగా దువ్వుకునేవాడు. నాతో చాలా బాగా మాట్లాడేవాడు. అతనికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పేవాడు. తనతో వచ్చేయమని అన్నాడు. నేను అతనితో ధైర్యం చేసి వెళ్లిపోయాను. అతనికి పక్షవాతం వచ్చిన తల్లి ఉంది. ఆ తల్లికి నేను తన భార్యగా చెప్పాడు. ఎన్నో భార్యరా అంటూ ఆవిడ తిట్టింది. ఆవిడికి అతనికి క్షణం పడేది కాదు. ఆవిడ అతను లేనప్పుడు వాడు చాలా చెడ్డవాడమ్మా, నీలాంటి వాళ్ళని ఇప్పటికే 4 నాశనం చేశాడు, నువ్వు వెళ్ళిపో అంది. దాసుతో ఈ మాట చెప్పాను. అతను నవ్వి, మా అమ్మ ఒట్టి పిచ్చిది, ఆవిడకు నాకు పెళ్ళవటం ఇష్టం లేదు, ఆ మాటలు పట్టించుకోకు అన్నాడు. అతని కోసం ఒక ఆయన వచ్చేవాడు. అతనే జగదీష్ మేనమామ. ఆయన ఒకసారి నన్ను చూశాడు. వాళ్ల ఇంటికి పంపమన్నాడు. దాసు పంపాడు. వాళ్లు నన్ను ఆత్మీయంగానే చూశారు. జగదీష్ అక్కడే పరిచయం అయ్యాడు. ఒకసారి టీవీకి వాళ్లు ఒకసారి సినిమా తీస్తున్నాం అన్నారు. జగదీష్ కి నాకు పెళ్లి దృశ్యం తీశారు. ఆ తర్వాత ఇంట్లోంచి నేను పారిపోయాను. వాళ్లు పోలీసుల సాయంతో పట్టుకున్నారు.
ఆ ఫోటోలు చూపించి నేను జగదీష్ భార్యని అన్నారు. నన్ను పోలీసులు వాళ్లతో పంపించారు. వాళ్ల ప్లాన్ నాకు అర్థమయ్యింది. వాళ్లకి అవసరం ఉంటే నన్ను అట్టు పెట్టుకోగలరు. నేను వాళ్ల దగ్గర ఉండాలంటే నా దగ్గర ఏ ఆధారం లేదు. జగదీష్ నన్ను శారీరకంగా, మానసికంగా ఎన్ని విధాలా హింసించాలో అన్ని విధాలా హింసించాడు. నాకు అతనిని చూస్తే భయం. అతనికి ఇంకే ఆడపిల్ల మీదైనా మోజు వస్తే కొద్ది రోజులు నా జోలికి రాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే. నాకు ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. ఈ పాపిష్టి శరీరం ఎంత త్వరగా ముసలితనం వస్తే అంత సుఖం కదా అనిపించేది. నేను నీతో చనువుగా ఉండటానికి వాళ్లే అవకాశం కల్పించారు. ఎందుకు కల్పించారో నాకే తెలియదు. కొన్ని వాళ్లు వదులుతారు. అదెలాంటిదే అంటే కుక్కమెడకి పొడుగాటి గొలుసు కట్టి వదిలినట్టు. నీ గురించి ఆరా తీశారు. నీ వల్ల వాళ్లకేం ప్రమాదం లేదని తెలిసింది. నా చేత దొంగతనంగా మత్తుమందులు చేతులు మార్పిడి చేయిస్తూ ఉంటారు. బంగారం రవాణా వాళ్ల మొదటి వ్యాపారం. వాళ్లు పట్టుపడకుండా జాగ్రత్తగా తప్పించుకుంటారు. నీతో నన్ను తిరగటానికి అది కూడా ఒక కారణమే. ఈరోజు మా ఇద్దరి మధ్య తగాదా వచ్చింది. తనతో బెంగుళూరు రమ్మనమని అన్నాడు. నేను రానని అన్నాను. మా ఇద్దరి మధ్య ఇదివరకే ఉన్న కసి కస్సుమని వచ్చింది. జగదీష్ నన్ను కొట్టాడు. నీతో తిరుగుతున్నానని, నిన్ను జైలుకు పంపిస్తామని అరిచాడు. నేను ధైర్యం చేశాను. ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. నేనుగా బ్రతకటానికి ఇది నా ఆఖరి ప్రయత్నం అంది. ఫల్గుణ నివ్వెరపోయి కూర్చుని వింటున్నాడు. ఆ అమ్మాయి నవ్వు వెనక చిలిపితనం, మాటకారితనం వెనక ఇంత విషాదం ఉందా? అతను దిమ్మెరపోయినట్లు చూస్తున్నాడు. మీరు ఆశ్రయం ఇస్తారని నాకు అనిపించింది. మీకిష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంది. ఫల్గుణ మాట్లాడలేదు. అతనిలో యుద్ధం ప్రారంభమైంది. రత్నని చూసినప్పుడే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అనిపించింది. ఇప్పుడు ఇలా తెలిసేసరికి అతని మనసులో ఎక్కడో ఏదో బాధలాంటిది కలిగింది. అతను అంతలోనే తనని తాను నిలువరించుకున్నాడు. నేనెంత స్వార్థపరుడిని! నా స్వార్థం కోసం రత్న నిష్కల్మషంగా ఉండలేదే అని బాధపడుతున్నాను. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధలు పడిందో అని ఆలోచించటం లేదు అనుకోసాగాడు. రత్న, నీకేం భయం లేదు. తెల్లవారక ముందే నిన్ను ఎక్కడికైనా పంపే బాధ్యత నాది, సరేనా? కాసేపు నిద్రపో అన్నాడు. రత్న పడుకుంది. కళ్ళు మాత్రం అతనినే చూస్తున్నాయి. ఫల్గుణ రత్నని తన స్నేహితుడు రమేష్ ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశాడు. రమేష్ BHELలో పనిచేస్తున్నాడు. ఉదయం వెళితే సాయంత్రానికి వస్తాడు. అతని తండ్రి ఉన్నాడు. ఆయనకి పక్షవాతం వచ్చి తగ్గింది. మెల్లగా గోడలు పట్టుకుని ఇంట్లో తిరుగుతాడు. మనిషి ఆసరా లేని వాళ్లకి ఇంటికి ఎవరైనా వస్తే ఎంతో ఆనందం. ఫల్గుణ రత్నని తన స్నేహితురాలిగా పరిచయం చేసి కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటుంది అనగానే రమేష్ సంతోషంగా ఒప్పుకున్నాడు. నీ ఇల్లే అనుకోమ్మా, ఏమీ బిడియపడకు అన్నాడు రమేష్ తండ్రి నారాయణరావు. ఫల్గుణ వెళ్తానని లేచాడు. రత్న అతనిని సాగనబ్బటానికి గేటు వరకు వచ్చింది. వాళ్లకి నేను ఇక్కడున్నట్టు తెలీదు కదా అంది. తెలీదు. ఒకవేళ తెలిసినా నిన్ను ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్లలేరు అన్నాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? వీలు చిక్కగానే. అక్కడ ఉద్యోగం మానేస్తున్నట్లేనా? ఎంత తెలిసిన తర్వాత ఇంకా చేస్తానా? అలాంటి చోట చేసే కంటే వస్తునుండటం మంచిది. నేనిక వెళ్తాను. రత్న తల ఊపింది. హఠాత్తుగా అతని చేయి పట్టుకుంది. మళ్ళీ మీరు కనిపించే వరకు నాకు ఆదుర్దాగా ఉంటుంది. ఆదుర్దా వద్దు, నేను సాయంత్రం వస్తాను. ఫల్గుణ ఆమె చేతిని నొక్కి వెళ్లిపోయాడు. రత్న గేటు మూసి లోపలికి వచ్చింది. ముసలాయన దగ్గుతున్నాడు. రత్న వెళ్లి ఆయనను పట్టుకుంది. నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆయన సొమ్మసిల్లినట్లుగా పడుకున్నాడు.
రత్న కూర్చుని పుస్తకం తిరగేయసాగింది. ఫల్గుణ రత్నని సరాసరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జగదీష్ వాళ్ల గురించి రిపోర్టు ఇస్తానన్నాడు. అలాంటి తెలివి తక్కువ పనులు చేయవద్దు అంది తను. ఎందుకని? నేను కొత్తలో ఒకసారి అమాయకంగా అలాంటి పనే చేశాను. పోలీసులు నా కథనం అంతా శ్రద్ధగా విన్నట్టు విన్నారు. పావుగంట తర్వాత నన్ను తీసుకువెళ్లడానికి ఒకరు వస్తారని చెప్పారు. నేను ఎంతో ధైర్యంగా, ఎంతో ఆశగా ఆ వ్యక్తి కోసం చూస్తూ కూర్చున్నాను. అరగంట తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వచ్చారు అని పోలీసు అధికారి చెప్పగానే నేను ఎంతో సంతోషంగా యువతలికి వచ్చిన నేను అక్కడ కనిపించిన జగదీష్ని చూడగానే నిశ్చేష్టురాలని అయ్యాను. అతను నా వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో 1000 అర్థాలు వెక్కిరిస్తున్నాయి. నా చేతుల నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు అనో, ఈ పోలీసులంతా నా వాళ్లే అనో, లేక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనిలా పట్టుకోగలను అనో. పద ఇంటికి వెళ్దాం, ఎంత ప్రేమగా అన్నాడు. అతని మంచితనానికి నేను నివ్వెరపోయాను. అతనికి కోపం రాకపోవటం నాకు ఆశ్చర్యం వేసింది. పోలీసు అధికారికి కరచాలనం చేస్తూ, థాంక్యూ సార్, మీకిలా రెండోసారి ట్రబుల్ రాకుండా చూస్తాను అన్నాడు. ఇద్దరం కారులో ఎక్కాం. దోవలో జగదీష్ ఏం మాట్లాడలేదు. ఇంటికి వచ్చాం. నాకు సగం ప్రాణం పోయినంత నిరాశగా, నీరసంగా ఉంది. ఇంట్లో అడుగు పెట్టాం. రత్నా, అతను ప్రేమగా పిలిచాడు. నా గదిలోకి వెళ్లబోతున్న నేను తిరిగి చూశాను. నా చెంప ఒక్కసారి చెళ్ళుమంది. నా కళ్ళు బైర్లు కమ్మినాయి. భూమి గిరున తిరిగినట్లే అనిపించింది. నా మీద ఎడాపెడా వర్షంలా పిడుగులు పడుతున్నట్లే నా శరీరం అంతా దెబ్బలు తాకినాయి. నేను ప్రాణం లేనిదానిలా క్రింద పడిపోయాను. బూటు కాలుతో తన్నాడు. జడపట్టి లేవదీశాడు. చెంపలు వాయించాడు. డొక్కలో పిడికిలు బిగించి పొడిచాడు. మొదట 2 చేతులు జోడించి దండం పెట్టిన నేను చివరికి ఆ శక్తి లేనట్టు కూడా పడిపోయాను. నన్ను జుట్టు పట్టి నా గదిలోకి ఈడ్చాడు. వదిలేసి పారిపోదామని అనుకున్నావా? బాగా తిని బలిసి ఇలాంటి పని చేశావు కదా. నిన్ను ఉద్ధరించేవాడు ఉన్నాడనుకున్నావా? మా మీద నేరాలు చెబుతావా? ఇప్పుడైనా తెలిసిందా ఎక్కడికి వెళ్ళినా ఇలా తిరిగి వస్తావని? మళ్ళీ వెళ్తావా? వెళ్ళను, నన్ను కొట్టకు, ఏడ్చేశాను నేను. అతను తలుపులు వేసి వెళ్లిపోయాడు. నేను అక్కడే నేల మీద అలాగే పడి ఉన్నాను. నాకు లేచే శక్తి లేదు. శరీరం అంతా పచ్చి పుండులా అయిపోయింది. బట్టలు చిరిగిపోయాయి. నేల చల్లగా మంచులా ఉంది. నేను ఏడవసాగాను. అది దెబ్బలు తగిలినందుకు కాదు, శరీరం చిత్రహింస పడినందుకు కాదు, మనసులో ఒంటరితనానికి. నేనసలు ఎందుకు పుట్టాను? అమ్మా నాన్న లేకుండా ఎందుకు బ్రతికాను? ఈ లోకంలో దిక్కులేని వాళ్లు బ్రతకకూడదు. ఆడపిల్లలు అసలే బ్రతకకూడదు అనిపించసాగింది. ఆ దెబ్బలు తగ్గడానికి 4 రోజులు పైగా పట్టింది. నా మనసుని రాయి చేసుకున్నాను. నా జీవితం ఇంతే, ఇక వీళ్ల చేతులలో నుంచి నాకు విముక్తి లేదు అనుకున్నాను. ఆ ప్రయత్నమే మళ్లీ తలపెట్టలేదు. నాలో తప్పించుకోవాలనే ఆశ చచ్చిపోయిందనుకున్నాను. కాని నువ్వు పరిచయం అయిన తర్వాత ఆ ఆశ చావలేదని తెలిసింది. అది మళ్లీ చిబుళ్లు తొడగసాగింది. నేను ఎంతమందితో కలిసినా ఎక్కడికి వెళ్లనని తెలిసింది వాళ్లకి. నన్ను పరీక్ష చేయడానికి వాళ్లు 2-3 సార్లు నేను పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు. కాని నేను ఆ ప్రయత్నమే చేయలేదు. ఒకసారి డ్రైవరును వాళ్లే నాకు స్నేహితుడిగా నటించమని చెప్పారు. అతను నేనంటే అభిమానం చూపించాడు. పారిపోదాం రమ్మన్నాడు. నేను రానన్నాను. ఎందుకంటే వాళ్ళని మోసంతోనే జయించాలి. ఇలా 1-2 సార్లు చేస్తే వాళ్ళకి నా మీద నమ్మకం కలుగుతుంది. అందుకే నాకు ఆ ప్రయత్నం తెలిసి కూడా తిరస్కరించాను. ఇక నా మీద వాళ్ళకి నమ్మకం కుదిరింది. నన్ను ఒంటరిగా కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు నాకు బాగా గుణపాఠం నేర్పామని అనుకున్నారు. నేను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలీదు.
నేను ఆఖరిసారిగా పారిపోవటానికి మరొక్కమారు ప్రయత్నించటానికి నిశ్చయించుకున్నాను. ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇందులో నేను విజయం పొందితే సరే, లేకపోతే నాకు మృత్యువే శరణ్యం. ఎందుకంటే నాకు మళ్లీ అక్కడికి వెళ్లటం నరకం అవుతుంది. ఈసారి వాళ్లు నన్ను బ్రతకనియ్యరు. ఫల్గుణ అంత శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళు ఎనలేని సానుభూతిని కల్పిస్తోంది. రత్న చెయ్యి పట్టుకుంటూ, రత్న, నువ్వు అక్కడికి తిరిగి వెళ్లటం అనేది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, సరేనా అన్నాడు. ఈ మాటలు వినగానే రత్న కళ్ళు కాంతివంతంగా అయినాయి. విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండటం క్షేమం కాదు. నాకు తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంచుతాను. అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు అంటూ రమేష్ గురించి చెప్పాడు. రమేష్ దగ్గరకు తీసుకుని వచ్చి వదిలాడు. రత్న కుర్చీలో తల వెనక్కి ఆంచుకుని కూర్చుంది. కొద్ది రోజులైనా భయోత్పాతం అనేది లేకుండా బ్రతకగలిగితే ఎంత బాగుంటుంది. కిటికీ గ్రిల్ మీద పిచ్చుక కూర్చుని అరుస్తోంది. రత్న తదేకంగా దానివైపు చూస్తూ అనుకుంది, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నీ మీద ఒకరి పెత్తనం లేదు. నీకున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు. అందరికీ నీలాగే స్వేచ్ఛగా ఆనందంగా బ్రతికే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది. రత్న ఆ ఇల్లుని కళ్లతో కలియ చూసింది. చిన్న ఇల్లు. వీధి తలుపు వేసి వస్తే ఇది మన లోకంలో ఉంటుంది. ఇల్లు. ఆ రెండక్షరాల మాటలో ఎంత సౌఖ్యం ఉంది. మనిషి మనుగడని నరకం చేసినా స్వర్గం చేసినా ఆ రెండక్షరాలే కదా. రత్నకి నా అనే ఇల్లు ఉండి ఉండటం ఎంతో భాగ్యం అనిపిస్తుంది. ముసలాయన కదిలాడు. రత్న వంగి, ఏం కావాలి అంది. కాస్త కాఫీ ఇస్తావమ్మా అన్నాడాయన. ఆ. రత్న లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. వంట ఇంట్లో సామాను అస్పష్టంగా ఉంది. ఇంతలో పని మనిషి వచ్చింది. రత్నని చూసి తెల్లబోయింది. బంధువులు అనుకుంది కాబోలు. అమ్మగారు, గిన్నెలు తీసుకుంటాను అంది. రత్న పని మనిషిని కాఫీ ఎలా కలపాలి అని అడిగింది. పని మనిషి లోపలికి వచ్చి చూపించింది. రత్న కాఫీ కలిపి ముసలాయనికి తీసుకువెళ్లి ఇచ్చింది. ఆయన తాగిన తర్వాత గ్లాసు తీసుకువెళ్లి పని మనిషికి ఇచ్చింది. వంట ఇంట్లో గిన్నెలు సర్దుతుంటే రత్నకి మనసు ఆనంద డోలిక అయ్యింది. జీవితం అంటే ఇది, ఇలా నిశ్చింతగా శాంతిమయంగా ఉండాలి అనిపించింది. ఫల్గుణకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది. దాంపత్యవనం నవల 6వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.